హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్నేహ మంజునాథ్. సో ఏంటో తెలియదు, కొంచెం సాడ్ మూమెంట్తో మీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది ఏంటి అంటే, నేను ఎవరిపై కూడా డిపెండ్ అవ్వకూడదు అని అయితే యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను మొన్ననే, మనీ ఎర్న్ చేయాలి అని చెప్పేసి. సో ఇంకోటి ఏంటంటే, మొన్న అయితే స్టార్ట్ చేశాను, అంతలోపే ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అసలు ఏమైందంటే, యూట్యూబ్ వాళ్ళు కొత్త రూల్స్ అయితే పెట్టారు. అసలు అవి ఏంటి అంటే, నార్మల్గా 4000 వాచ్ టైమ్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అవుతే మానిటైజేషన్ అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు కొత్తగా రూల్ ఏంటి పెట్టారంటే, 8000 లాంగ్ వీడియోస్కి వాచ్ టైం అయిపోవాలి అండ్ షార్ట్ వీడియోస్కి వచ్చేసి 20 మిలియన్ వాచ్ టైం అయితే క్లియర్ అయిపోవాలంట. అండ్ ఆల్సో నార్మల్గానే ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అనేది కూడా నార్మల్, అదైతే కరెక్ట్గా పెట్టారు. కానీ వాచ్ టైం, వాచ్ అవర్స్ని అయితే చాలా డబుల్ పెంచేశారు. సో రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే కొంచెం కాదు, చాలా అంటే చాలా పెద్ద రిస్కే అని చెప్పుకోవచ్చు. కానీ మీరు అనుకోవచ్చు రిస్క్ లేనిది ఏది రాదు అని చెప్పేసి, కరెక్టే అది కూడా. కానీ మరి ఇంత ఇప్పుడే స్టార్ట్ చేస్తాం, కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. సో ఇప్పట్లో స్టార్ట్ చేస్తే అప్పుడే అంతలా అంటే రూల్స్ పెడతారు అని అయితే ఏది ఎక్స్పెక్టే చేయలేదు నేనైతే. సో నేను ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడేమో స్టార్టింగ్లో, అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది. సో నాకు స్టార్టింగ్లో ఏంటి అంటే, ఇలానే వీడియోస్లోనే చెప్పారనమాట. అంటే మినీ మానిటైజేషన్ అనమాట. అంటే ఇప్పుడు నార్మల్ మానిటైజేషన్కి కొంచెం తక్కువ, అంటే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది కదా. సో మినీ మానిటైజేషన్ అంటే ఒక 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ అయితే చాలు అని చెప్పి అన్నారు. మానిటైజేషన్కి ఇంకా మనం ఎలిజిబిలిటీ అని చెప్పేసి యూట్యూబ్కి అని అప్పట్లో వీడియోస్ వచ్చాయి. సో ఇంకా నేను అనుకున్నాను, ఓకే కొంచెం హ్యాపీ అయిపోయాను అనమాట. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడే కొంచెం అయితే తగ్గింది, బెస్ట్, ఇంకా ఏదో కొంచెం రిస్క్ అనేది అయితే తగ్గుతుంది అని చెప్పి నేనైతే ఫీల్ అయ్యాను. సో అంతలోపే ఇది వచ్చేసింది వీడియో అయితే. 8000 వాచ్ అవర్స్ అండ్ 20 మిలియన్ షార్ట్ వ్యూస్ టైం వాచ్ అవర్స్ రావాలి అంటే కొంచెమే కాదండి, చాలా అంటే చాలా. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సబ్స్క్రైబర్స్, రన్నింగ్ ఉన్న ఛానల్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి, వాటికి ఏ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ నాలాగా ప్రతి ఒక్కరు న్యూగా స్టార్ట్ చేస్తున్న ఛానల్స్ వాళ్ళైతే చాలా అంటే చాలా పెద్ద రిస్కే. అది ఏంటంటే, ఇంకొకటి, నేను అసలు స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు 0% ఎవ్వరు సపోర్ట్ లేదు, పర్సనల్గా చెప్తున్నాను. అయినా కూడా నేను కొంచెం మా హస్బెండ్ పరంగా నేనైతే కొంచెం ఆయనను ఒప్పించుకొని స్టార్ట్ చేశాను. అంటే కొంచెం బయట ఎవరేమనుకున్నా ఓకే, అంతగా పట్టించుకోరు, మన లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియదు. సో మనది మనం చూసుకోవాలి కాబట్టి నేనైతే ఫస్ట్ మా హస్బెండ్ అడిగాను. తను కూడా ఫస్ట్లో వద్దు అనే అన్నాడు. అండ్ తర్వాత కొంచెం క్లారిటీగా చెప్పుకొని ఒప్పించుకున్నాను బలవంతంగా ఆయనను కూడా. సో అలా ఒప్పించుకొని మరీ స్టార్ట్ చేశాను. 2 monthsకే ఇలాంటి న్యూస్ వస్తుంది అని వచ్చేసరికి నాకు మైండ్ అంతా ఒకలాగా అయిపోయింది. ఇప్పుడే షార్ట్ వీడియోస్కి అయితే వ్యూస్ అయితే చాలామంది అయితే వస్తున్నారండి నాకు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. ఎందుకు అంటే అందులో నా తప్పే ఉంది. ఎందుకంటే నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఏది మాట్లాడాలి, ఎలా అయితే వీడియోస్ ఎడిట్ చేయాలి అండ్ ఆల్సో ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పైతే జీరో నాలెడ్జ్, నాకు అసలు ఏమీ కూడా తెలియదు. అయినా కూడా నేను ఏదో ఇప్పుడు తెలియదు అని అంటే తెలియకుండానే ఉంటుంది కదా. సో అలా అని చెప్పేసి నేనైతే కొంచెం మెల్లిమెల్లిగా తెలుసుకుంటాను ముందు పోతూ అని చెప్పేసి నేనైతే జీరో నాలెడ్జ్తో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ అయితే ఒక 100%లో ఒక 20% అయితే తెలుసుకున్నాను. ఈ 2 monthsలో 20 or 30% అయితే కొంచెం తెలుసుకున్నాను. అంటే
కొంచెం ఎలా ఏ టాపిక్ ఏ తమ్మెయిల్స్ పెట్టాలి అండ్ ఆల్సో ఎలా ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, కొంచెం ఇలాంటివన్నీ కూడా నేను కొంచెం తెలుసుకున్నాను. బట్ అయినా కూడా ఇంకొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి ముందు ముందు ఇంకా ఇప్పుడు ఏదైనా చేస్తూ ఉంటే పని ప్రాపర్గా వచ్చేంత వరకు కూడా కష్టమే కదండి. సో అలానే నేను కూడా అంతే, నా వీడియోస్ కూడా అంతే. నావే కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరి వీడియోస్ కూడా ఇలానే ఉంటాయి స్టార్టింగ్లో. మీరు కావాలంటే ఇప్పుడు ఎన్నో మిలియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళది కూడా మీరు స్టార్టింగ్ వీడియోస్ వెళ్ళి చూడండి, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నేను అలా అని చెప్పి వాళ్ళని తక్కువ చేయడం లేదు, కానీ నా వీడియోస్లో తప్పు ఉంది అని నేనే ఒప్పుకుంటున్నాను. ఆ తప్పుని మీరు క్షమించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద బాంబ్ అయితే యూట్యూబ్ వాళ్ళు అయితే పెట్టారు కదా. ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆగస్ట్ కదా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే ఫిబ్రవరి 2027 1కి ఈ రూల్స్ అనేది స్టార్ట్ చేస్తారంట. అంటే ఇంకా మనకి 6 months అయితే టైం ఉంది. సో మనం ఆ టైం ఫిబ్రవరి 27 ఫిబ్రవరి లోపే మనం అనేది ఏదైతే ఛానల్స్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు, పాత వాళ్ళు, ఇంకా మానిటైజేషన్ అవ్వని వాళ్ళు కూడా ఇప్పుడే మొత్తం క్లారిటీగా మనము ఆ డేట్ లోపలే మనం మానిటైజేషన్ అనేది కష్టపడైనా కూడా చేసుకోవాలి, లేదు అంటే మనకి డబల్ అయిపోతుంది అనమాట. సో అలాంటివి కష్టపడడం కన్నా ఈ 6 monthsలో కష్టపడి మానిటైజేషన్ అయిపోతే కొంచెం సేఫ్. తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇంకా మనం అప్పుడు వీడియోస్పై అండ్ వ్యూవర్స్పై కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేస్తే అది వ్యూస్ని బట్టి మనకి రెవెన్యూ అనేది అయితే ఇస్తారు. కానీ అంతలోపే మనం ఫస్ట్ మానిటైజేషన్ అయిపోవాలి కదా. సో అందుకే ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చు, కానీ ఫిబ్రవరి 2027 ఫస్ట్ లోపే మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అని ఇప్పుడు నేను కూడా అందులో ఉన్నానన్నమాట. సో నాకు పక్కగా హ్యాపీ, అంటే టైం ఇచ్చినందుకు హ్యాపీ అవ్వాలా, ఆల్సో అంటే ఇలా సడన్గా ఇలాంటి రూల్ పెట్టారేంటి, అందులో కొంచెం కూడా కాదు చాలా పెద్ద రూల్ పెట్టారు అని చెప్పి ఫీల్ అవ్వాలా, ఏం చేయాలో నాకు అసలు క్లారిటీగా కూడా అర్థమే అవ్వట్లేదు. సో ఏం చేయాలో కూడా నాకు ఐడియాలో కూడా రావట్లేదు. సో నేను మాట్లాడే మాటలో కూడా నాకు ఏది మాట్లాడుతున్నాను అని చెప్పి కూడా నాకు ఐడియా కూడా రావడం లేదన్నమాట. అంటే కన్ఫ్యూజన్ ఒకలాగా, మొన్న స్టార్ట్ చేశాను అప్పుడే ఇలా వచ్చింది ఏంటి అని చెప్పేసి కొంచెం ఆలోచనలో పడిపోయాను అనమాట. ఏది మాట్లాడుతున్నాను కూడా లేదు. అండ్ ఆల్సో ఇంకోటి, నేను ఈ మధ్య వీడియోస్ కూడా చేయడం లేదు. ఎందుకు అని అంటే కొంచెం చిన్నోడు ఉన్నాడు కాబట్టి కొంచెం టైమింగ్ సెట్టింగ్ చేసుకునేంత వరకు నాకు కొంచెం కష్టం అవుతుంది. చిన్నోడు ఉండడం వల్ల నాకు ఈ వీడియో తీయడం కానీ అండ్ ఆల్సో ఎడిటింగ్ కానీ, ఇంకా నేను మీకు తెలియదు నైట్ 12:30 1 వరకు, అంటే చిన్నోడు పడుకున్నాక కొంచెం అంతా సైలెంట్ అయిపోతుంది, వాయిస్ ఓవర్కి మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను నైట్ వరకు మరి వెయిట్ చేసి మరి ఎడిటింగ్ మొత్తం నేను నైటే చేసుకుంటాను, ఎంత లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి నైట్ వీడియో అంతా ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి తమ్నేల్ ఎలా పెట్టాలి అన్నీ చేసుకొని మరి పెట్టుకొని నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. వ్యూవర్స్ అయితే వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, నా తప్పు ఉంది కానీ క్షమించండి అని కూడా అడుగుతున్నాను ఈ వీడియోలో. సో ఇంకా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటే అదొక ఎనర్జీ లాగా ఉండి నేను ఇంకా మంచిగా అంటే నా తప్పు తెలుసుకొని ఇంకా నేను మంచి అంటే ఎలా చేయాలి ఏంటి అని ఇంకా నేను కొంచెం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, తెలుసుకుంటాను కూడా. సో ఒక ఎనర్జీ అనేది వస్తూ ఉంది అంటే మనకి ఇంకా ప్రౌడ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఎవరు సపోర్ట్ లేకుండా అయితే నేను స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం నాకు ఒక సబ్స్క్రైబర్ వచ్చినా కూడా నేనైతే ఎంత హ్యాపీ అవుతానో మీకు అస్సలు తెలియదు. ఎందుకంటే సపోర్ట్ లేకుండా స్టార్ట్ చేసిన నేను, నాలాంటి వాళ్ళకి ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా అది 1000 సబ్స్క్రైబర్తో సమానం అని ఫీల్ అవుతుంటారు. సో అందులో కూడా నేను ఒకదాన్ని అనమాట. సో ప్లీజ్ అండి, ప్లీజ్
నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకున్న ఈ కొద్ది టైంలోనే నేనైతే మానిటైజేషన్ అయితే అయిపోవాలి. సో అది మీ చేతిలోనే ఉంది. నేను తప్పులు చేస్తున్నానని నాకు తెలుస్తుంది. చిన్న చిన్న తప్పులే, మరి ఏం పెద్దగా లేదు. సో ఆ తప్పుల్ని కూడా నేను ముందులో వచ్చే వీడియోస్లో నేను అన్నీ తక్కువ చేసుకుంటూ వస్తానన్నమాట, స్టెప్ బై స్టెప్. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నాకున్న ఈ కొద్ది టైంలోనే ఇంకా నేను మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నేను ఎలాంటి వీడియోస్ తీయాలి అని కూడా అదొక తలనొప్పి అయిపోయింది. సో ఇంకా మీ చేతిలోనే ఉంది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్. బాయ్.